లత కూరగాయల గంప నెత్తి మీద పెట్టుకొని కూరగాయలు అమ్ముతున్నట్టుగా నటిస్తూ కూరగాయలమ్మా అని కేకలు వేస్తూ మైథిలి ఇంటి చుట్టూ తారెట్లు కొడుతుంటుంది. రాజేశ్వరి గారు ఆ కేకలు విని, అమ్మ మైథిలి, కూరగాయలు వచ్చాయి, వెళ్ళి చూసి ఏవైనా కూరగాయలు తీసుకోమ్మా అని అంటుంది. అలాగేనమ్మా అంటూ మైథిలి నిదానంగా ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళి, కూరగాయలమ్మ ఇలా రా అని పిలుస్తుంది లతని. ఆ పిలుపుతో లత సంతోషపడుతూ, మీ ఇంటి పిలుపు కోసమే చూస్తున్నాను అని అనుకొని చేతిలో ఉన్న మైథిలి ఫోటో చూసి కాస్త దూరంలో గుమ్మంలో ఉన్న మైథిలిని చూస్తూ, ఓ, వెతకబోయే తీగ కాలుకు తగిలినట్టు నువ్వే బయటకొచ్చావా మైథిలి అని అనుకొని మైథిలి 6 నెలల కడుపుని కోపంతో చూస్తూ కూరగాయల గంప పట్టుకొని మైథిలి ముందుకు వచ్చి గంప దింపి, తాజా తాజా కూరగాయలమ్మా అని అంటుంది. మైథిలి కూరగాయలు చూస్తూ, నిజంగానే కూరగాయలు తాజాగా ఉన్నాయి, బెండకాయలెంత అని అడుగుతుంది వాటిని వేరుతూ. కిలో 40 రూపాయలమ్మా అంటుంది లత. సరే, అవి 1 కిలో ఇచ్చి టమోటాలు కూడా కిలో ఇవ్వు అంటుంది. కొన్ని సెకండ్స్కి మైథిలి కూరగాయలు తీసుకుని, డబ్బులు తెచ్చిస్తాను ఉండు అని లోపలికి వెళ్తుంటుంది. అదే సమయంలో లత తన పవిటి కొంగులో కట్టుకొని వచ్చిన సబ్బుని తీసుకుని ఆ పక్కనే వాటర్ ట్యాప్ ఉండడం చూసి ఎవరూ చూడటం లేదని గమనించి ఆ సబ్బుని నీటిలో తడిపి వచ్చి మైథిలి వచ్చే దారిలో ఆ సబ్బుని హాల్లోకి విసిరిస్తుంది. మైథిలి డబ్బులు తీసుకుని వస్తుంటుంది. ఇప్పుడు మైథిలి ఆ సబ్బుని తొక్కాలి, నా సామిరంగా నేను అనుకున్న పని జరిగినట్టే అని అనుకుంటుంది లత వస్తున్న మైథిలిని చూస్తూ. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.